తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, గుర్తింపు పొందిన వ్యక్తులతో సంప్రదింపులు, వారితో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో ఈ రోజున మీరు చక్కగా చర్చలు జరపడం, వారి ద్వారా మీకు గౌరవం అనేది పెరగడం, సంఘంలో భాగస్వామికి ఒక ఉన్నత స్థానం అనేది ఏర్పడడం, వారికి సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన అభివృద్ధి విషయం మీకు ఆనందాన్ని కలిగించడం, మీ మానసికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు వస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికన్నా ఎక్కువ శ్రమ, దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆరోగ్య సంబంధంతో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబానికి బంధువుల రాక, వారితో చర్చించటం, ఎక్కువ ప్రయాణాలు, దీనివల్ల కొంత విశ్రాంతి లోపం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళలో తీసుకుంటే మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి ఆశించిన పనులు చాలా విజయవంతంగా ఉంటాయి. ఆకస్మికమైన ధనం లభ్యమవ్వడం, ఎదురు చూస్తున్న ధనాన్ని చక్కగా దాన్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలన్న విధానంలో మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది. మిత్రులతో చర్చిస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.